నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సునీత విలియమ్స్ రాక మళ్లీ నిరాశే, చివరి నిమిషంలో ప్రయోగం వాయిదా. సరిహద్దు గస్తీలో భారత ఆర్మీ కీలక ముందడుగు, ఇక శత్రు దేశాలకు వణుకే. తుఫాన్ ముప్పు, మరో 18 రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక. ఘనంగా కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలు, మహనీయురాలి స్ఫూర్తిని కొనియాడిన మేధావులు. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం, ఏసీబీకి కేసును బదిలీ చేయాలని కోర్టును ఆశ్రయించిన సిట్. తిరుపతిలో భారీగా అక్రమ మద్యం స్వాధీనం, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన చిత్తూరు దోపిడీ కేసులో నిందితులు 7గురిని 24 గంటల్లోనే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఇందులో ఇన్వాల్వ్ అయిన మొత్తం 7 సభ్యులలో మొత్తం పథకం ప్రకారం చేసింది ఎవరైతే మాస్టర్ మైండ్ ఉన్నారో అతని పేరు సుబ్రహ్మణ్యం. ఇతనిపై నంద్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో మొత్తం 6 కేసులు ఉన్నాయి. అందులో 2 మర్డర్ కేసులు, 2 ప్రాపర్టీ అఫెన్సెస్ ఉన్నాయి. ఇదివరకు అతను జైలుకు కూడా వెళ్ళి రావడం జరిగింది పలు సంఘటనలో. ఇతను గత కొన్ని సంవత్సరాలుగా చిత్తూరు పట్టణంలో ఉంటూ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటాడు. డబ్బు త్వరితగతిని సంపాదించాలనే ఉద్దేశంతో నిన్న పథకం ప్రకారం చేయడం జరిగింది. ఎవరైతే సరే ఇతనికి సహకరించారో వాళ్ళంతా కూడా వేరు ప్రాంతాలలో ఇతనికి పరిచయం ఉన్నవాళ్ళు. నంద్యాల నుంచి 3, అనంతపూర్ నుంచి 3 వచ్చారు. నంద్యాలలో ఉన్నవాళ్ళు ఇతనికి ముందుగానే పరిచయం ఉన్నవాళ్ళు ఉన్నారు. అలానే అనంతపూర్లో ఎవరైతే ఇతనితో పాటు ఇంతకుముందు మర్డర్ చేసే దాంట్లో కో-ఎక్యూజ్డ్ ఉన్నారో అతని కొడుకులని 3 కూడా మొత్తం 6 మందిని ఈ ఆపరేషన్కి అతను వాడుకోవడం జరిగింది. సో మొత్తం 24 గంటల్లోనే ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో అందరినీ కూడా మనం అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి వెళ్ళాం. సో సపోజ్ ఇదే పెల్లెట్ మనకి సెన్సిటివ్ పార్ట్స్లో టెంపుల్ రీజన్లో అక్కడ తగిలినట్లయితే ఇవి చాలా సెన్సిటివ్. వీటినే ఈ ఎయిర్ గన్స్లో వీటిలో పాటు వాడతారు. అవును, కాకపోతే అందులో బాల్స్ వాడతారు, చిన్న బాల్స్ లాగా ఉంటాయి. దీనిలో దాని లోడింగ్ ఉంటుంది, సౌండ్ అయితే బాగా వస్తుంది. సౌండ్ సో అది లోడ్ చేస్తే ఇందులో కనుక పెల్లెట్స్ అవి వచ్చే అవకాశం. సో సపోజ్ ఇప్పుడు మనిషికి చాలా క్లోజ్గా కనుక అయితే ఇంజురీస్ చాలా చూసారు. మార్చి 17వ తేదీ నుంచి తిరుపతిలో జరగనున్న విచారణకు నేరుగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, టీటీడీ ఈవో శ్యామలారావు, ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు సమన్లు జారీ చేశారు. వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ తొక్కిసలాట నేపథ్యంలో 3వ దశ విచారణలో భాగంగా మార్చి నెల 14, 15, 16 తేదీల్లో న్యాయ విచారణ కమిషన్ జస్టిస్ సత్యనారాయణమూర్తి తిరుమలలో క్యూలైన్ల నిర్వహణను కూడా పరిశీలించనున్నారు. కాగా వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా జనవరి 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి సోమవారం ఫిబ్రవరి 24వ తేదీ విజయవాడ నుంచి వర్చువల్ విధానంలో జస్టిస్ సత్యనారాయణమూర్తి బాధితులను విచారించారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య న్యాయ విచారణ కమిషన్ను నియమించిన విషయం తెలిసిందే. తిరుపతి కలెక్టరేట్ వేదికగా కమిషన్ చైర్మన్ జస్టిస్ సత్యనారాయణమూర్తి శనివారం ఫిబ్రవరి 22వ తేదీ 2వ దశ విచారణ చేపట్టారు. 11 మందిని విచారించారు. ఇదే ఘటనలో విశాఖకు చెందిన కొందరు మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. విచారణకు హాజరు కావాలని ఈ ప్రాంతానికి చెందిన 19 మంది బాధితులకు న్యాయ విచారణ కమిషన్ నోటీసులు జారీ చేసింది. అయితే తామింకా కోలుకోలేదని, గాయాలు ఇబ్బంది పెడుతున్నాయని, అంత దూరం రాలేమని వర్చువల్ జూమ్ మీటింగ్లో పాల్గొని ఘటనపై వివరిస్తామని వారు కమిషన్కు లిఖితపూర్వకంగా వివరణ పంపించారు. దీంతో జస్టిస్ సత్యనారాయణమూర్తి ఆదివారం ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం విజయవాడకు బయలుదేరి వెళ్లిపోయారు. సోమవారం ఉదయం వైజాగ్ గోపాలపట్టణం తహసీల్దార్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో న్యాయ విచారణ కమిషన్ ఎదుట బాధితులు హాజరయ్యారు. విజయవాడ నుంచి వర్చువల్ విధానంలో కమిషన్ చైర్మన్ జస్టిస్ సత్యనారాయణమూర్తి
వారిని విచారించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య భద్రతా అధికారిగా హర్షవర్ధన్ రాజు తిరుమల శ్రీవారి ఆలయంలో పదవీ బాధ్యతలను చేపట్టారు. టీటీడీ సివిఎస్ఓగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఆ పోస్టులో చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోల్ కొనసాగారు. జనవరి 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో టీటీడీ సివిఎస్ఓ శ్రీధర్పై బదిలీ వేటు పడింది. ఆ స్థానంలో చిత్తూరు ఎస్పీ మణికంఠకు ప్రభుత్వం తాత్కాలికంగా ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది. ఆయన చిత్తూరు నుంచి టీటీడీ నిఘా భద్రతా వ్యవహారాలను పర్యవేక్షించడం ఇబ్బందిగా మారడంతో తిరుపతి ఎస్పీకి బాధ్యతలు అప్పగించడం సమంజసమని డీజీపీ ప్రభుత్వానికి నివేదించారు. దీంతో తిరుపతి ఎస్పీని టీటీడీ సివిఎస్ఓగా పూర్తి అదనపు బాధ్యతలతో నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. శ్రీవారి ఆశీస్సులతో తనకు ఈ అవకాశం లభించిందని, టీటీడీ ఉన్నతాధికారులతో కలిసి భక్తులకు ఎలాంటి సేవలు అందించాలో ఆ దిశగా పనిచేస్తానని హర్షవర్ధన్ రాజు చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం సివిఎస్ఓగా అదనపు బాధ్యత తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. స్వామివారిని సేవించడం అనేది, స్వామివారి సన్నిధిలో ఉండడం అనేది చాలా గొప్ప అవకాశం. నేను ప్రస్తుతం ఎస్పీ తిరుపతిగా పనిచేస్తున్నాను. నాకు ఈరోజు అదనపు బాధ్యతలు కూడా ఇచ్చారు. సో దీనికి ప్రభుత్వానికి నా ప్రత్యేకమైన, మా డీజీ సార్కి ప్రత్యేకమైన థ్యాంక్స్ తెలియజేసుకున్నాను. అట్లాగే ఈ వచ్చిన అవకాశాన్ని చాలా నిబద్ధతతోటి యాత్రికుల సౌకర్యార్థం వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వీలైనంతగా మెరుగైన సేవలు అందించే విధంగా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనలో టీటీడీ ఉద్యోగుల అవినీతిపై దృష్టి సారించింది సిట్. ఇక కల్తీ నెయ్యి కేసును ఏసీబీ కోర్టుకు బదిలీ చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సిట్ బృందం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు పవిత్రంగా భావించే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం సంచలనం సృష్టించింది. అయితే ఈ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనలో టీటీడీ ఉద్యోగుల అవినీతిపై దృష్టి సారించింది సిట్. ఇక కల్తీ నెయ్యి కేసును ఏసీబీ కోర్టుకు బదిలీ చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సిట్ బృందం. అయితే సిట్ నిర్ణయంతో టీటీడీ అధికారుల్లో ఆందోళన మొదలయ్యింది. మార్కెటింగ్ విభాగంలో పనిచేసి అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలకు సిద్ధం అవుతోంది సిట్. కల్తీ నెయ్యి కేసు విచారణను నెల్లూరు ఏసీబీ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలంటూ సిట్ అధికారులు తిరుపతి 2వ ఏడీఎం కోర్టులో పిటిషన్ వేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీకి నెయ్యి సరఫరా టెండర్లు దక్కించుకున్న ఏఆర్ డైరీ నాణ్యత లేని నెయ్యిని సరఫరా చేసిందన్న ఆరోపణలపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో నమోదైన క్రిమినల్ కేసులో స్థానిక 2వ ఏడీఎం కోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా మంగళవారం సిట్ అధికారులు ఈ కేసును నెల్లూరులోని ఏసీబీ కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ పిటిషన్ ఫైల్ చేశారు. అయితే నెయ్యి వినియోగం, నాణ్యత పరీక్షల అంశంలో టీటీడీ పరిస్థితి కాస్త ఇబ్బందిగా మారింది. ఇటీవల ల్యాబ్లో ఏర్పాటు చేసిన ఆధునిక పరికరాలతో పరీక్షకు ఎక్కువ సమయం పడుతుండడంతో ప్రసాదాల తయారీకి సకాలంలో నెయ్యి అందించలేకపోతోంది. తిరుమల ల్యాబ్లోనే నెయ్యి నాణ్యతను 100% పరీక్షించే పరికరాలను ఏర్పాటు చేసుకోవాలని టీటీడీ భావించింది. నూతన పరికరాలు కావడంతో సూక్ష్మ స్థాయిలో పరీక్షించేందుకు అధిక సమయం పడుతున్నట్టు తెలిసింది. అయితే కల్తీ నెయ్యి కేసు ఏసీబీ కోర్టుకు బదిలీ చేయాలని సిట్ పిటిషన్ దాఖలు చేయగా వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సుందరమైన తిరుమలను కాంక్రీట్ జంగిల్ కాకుండా చర్యలు తీసుకోవాలని టీటీడీకి సూచించింది హైకోర్టు. తిరుమలలో నిర్మాణాలపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన మఠాలపై చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ చేసింది. తిరుమలలో నిర్మాణాల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని టీటీడీని హెచ్చరించింది. ఎంతో సుందరమైన తిరుమలను కాంక్రీట్ జంగిల్ కాకుండా చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. తిరుమలలో నిర్మాణాలను ఇలానే కొనసాగిస్తే కొంతకాలం తర్వాత తిరుమలలో అటవీ ప్రాంతం కనుమరుగవుతుందని ఉన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. తిరుమల వ్యవహారంలో చాలా కఠినంగా వ్యవహరిస్తామని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఇక తిరుమలలో ధార్మిక సంస్థలు మతం పేరుతో ఎలా పడితే అలా నిర్మాణాలు చేస్తామంటే కుదరదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇప్పటికే ఒక మఠం చేపట్టిన నిర్మాణాలపై చర్యలకు ఆదేశించామన్నారు. తిరుమలలో నిర్మాణాలు చేసిన పలు మఠాలకు నోటీసులు జారీ చేసింది. దేవాదాయ శాఖ కార్యదర్శి, టీటీడీ ఈవో, టీటీడీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్కు సైతం నోటీసులు ఇచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డును ఆదేశించింది.
తదుపరి విచారణను మే 7వ తేదీకి ఉన్నత న్యాయస్థానం వాయిదా వేసింది. తిరుపతి జిల్లాల్లో పలు ప్రాంతాలలో నిషేధిత మద్యాన్ని మిలిటరీ వైన్ అంటూ విక్రయిస్తున్న వారిని పట్టుకున్నట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయ్ శేఖర్ తెలిపారు. అంటే ఎగ్జాంపుల్ ఇది ఖాళీ అయిన తర్వాత ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ జానీ వాకర్ రెడ్ లేబుల్ ఉంది. ఈ బాటిల్ చాలా ప్రత్యేకమైంది. ఇది వేరే వాడు చేయడానికి ఛాన్సే లేదు. ఈ బాటిల్ చాలా డెలికేట్గా ఉంటుంది. ఇది స్పెషల్లీ డిజైన్ మౌల్డ్. ఇది వేరే వాడు కాపీ చేయడానికి కూడా వీల్లేదు. బాటిల్ కూడా వాళ్ళకి పేటెంట్ ఉంటుంది. అందుకోసం వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది తాగిన తర్వాత ఈ క్యాప్ని దీన్ని ప్రిజర్వ్ చేసుకుని దానిలో చీప్ లిక్కర్ లాంటివి పోసి ఈ పేరుతో చలామణి చేసే అవకాశం ఉంటుంది. మేము ఆ ఖాళీ బాటిల్ ఇట్లా పెట్టుకున్నామంటే అది అనుకుంటున్నాం. అది కూడా ఫర్దర్ ఇంట్రాగేట్ చేసి ఇట్లా సర్క్యులేట్ ఏమైనా చేస్తున్నాడా అంటే చీప్ లిక్కర్ దానిలో నింపుకొని మళ్ళీ దీన్ని జానీ వాకర్ పేరుతో సర్క్యులేట్ చేస్తున్నాడా అది మాకు డౌట్గా ఉంది. చెక్ చేస్తున్నాం. ఇది బాటిల్ ఒరిజినల్లే హర్యానా లిక్కర్, డౌట్ లేదు. డబ్బులు సరిపోవు కాబట్టి లోకల్లోగా బాబుని ఫైనాన్షియర్ పెట్టుకున్నాడు. ఇద్దరు కొలీడ్ అయ్యారు. వీళ్ళు ఉద్దేశం కూడా ఏంటంటే లిక్కర్ షాపులకు వేస్తే లేదా బార్లకు వేస్తే ఖచ్చితంగా వాళ్ళు తీసుకోరు కదా. ఇప్పుడు అందుకని అనుమానం వస్తుందని చెప్పి టూరిజంకి వచ్చేవాళ్ళు, లాడ్జీలకు వచ్చేవాళ్ళు వీళ్ళనే టార్గెట్ చేసుకున్నారు. దీనికి ఎవరు అంటే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే వీళ్ళకి ఫెసిలిటేటర్ ఎవరు అంటే క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు వీళ్ళ ద్వారా సర్క్యులేషన్ అవుతుంది. ఇది ఇంకా ఇంట్రాగేషన్ చేస్తున్నాము. ఇంట్రాగేషన్ అయితే ఇంకేమైనా ఫర్దర్ లీడ్స్ ఏమైనా దొరికితే ఇంకేమైనా సీజ్ కూడా చేస్తాము. అట్లాగే ఈ చల్లా శ్రీనివాసరెడ్డిని న్యాప్ చేయడం కోసం ట్రై చేస్తున్నాం. మామండూరులోని ఫారెస్ట్ ఏరియాను త్వరలోనే సుందరమైన ప్రాంతంగా తీర్చిదిద్ది ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకుని వస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. ఈరోజు మనకి శేషాచలం బయోస్పియర్ రిజర్వ్లోని చామల వ్యాలీ దాంట్లో మామండూర్ కమ్యూనిటీ బేస్డ్ ఇకో టూరిజం దీనికి చేయడం జరిగింది. ఇక్కడ సుమారుగా 100 సంవత్సరాల క్రితమే ఈ మామండూర్ ఈ ఏరియాలో మనకి ఫారెస్ట్ బిల్డింగ్స్, భవనాలన్నీ ఉన్నాయి. ఇక్కడ దట్టమైన ఈ అడవిలో మనకి సుమారుగా 80కి పైన చిరుతపుళ్ళు, అదేవిధంగా ఏనుగుల విహారం, అదేవిధంగా సుమారుగా 40 పక్షి జాతులు ఇక్కడ మనకి అరుదైనటువంటి పక్షి జాతులు కూడా ఇక్కడ ఉన్నాయి. దీన్ని ఇప్పటికే చాలా ఇది టూరిస్ట్ అందరూ కూడా సుమారుగా నెలకి 6-7 వేల మంది ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ సఫారీ ఏర్పాట్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతిరోజు ఉదయం రాత్రిపూట, సాయంత్రం పూట సఫారీ ఏర్పాట్లు కూడా ఆల్రెడీ నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగానే మనకి ఈ ఏరియాని ఇంకా ఎట్లా అభివృద్ధి చేసి ఒక కమ్యూనిటీ బేస్డ్ ఇకో టూరిజం పద్ధతిలో మోడ్లో సస్టైనబుల్ టూరిజంగా చేసి ఇంకా సందర్శకుల్ని ఎక్కువ మందిని తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి వచ్చేయడం జరిగింది. తిరుపతి తెలుగుదేశం పార్టీ బీసీ శాలివాహన పార్లమెంట్ అధ్యక్షుడు ఆముదాల తులసీదాస్ ఆధ్వర్యంలో ప్రముఖ కవయిత్రి మొల్లమాంబ 560వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం కవులు, రచయితలు, ప్రజానేతలు, స్థానిక సంస్థల ప్రతినిధులు పాల్గొని పుష్పాంజలి ఘటించారు. ఈరోజు కవయిత్రి మొల్లమాంబ గారి 561 జయంతి సందర్భంగా తిరుపతి నగరంలో వెలిసినటువంటి ఈ విగ్రహం దగ్గర ఈ రోజున ఆమెకు ఘనంగా నివాళులర్పించి ఆమె సమాజానికి అందించినటువంటి సేవలకి ఆమె స్ఫూర్తికి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆమెకు నివాళులర్పించి ఆమె ఒక కవయిత్రిగా ఆ రోజుల్లోనే మరి ఒక మహిళగా ఉండి కవయిత్రి మొల్ల అనే ఒక బిరుదును ఆమె సొంతం చేసుకున్నటువంటి మహిళ ఆ రోజుల్లోనే సాధికారత సాధించే దిశగా ఆమె కృషి చేశారు. మహిళలు ఏ విధంగా ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఏదన్నా చదవాలంటే ఎంతో కష్టమో అలాంటి కాలంలో ఒక మహిళగా, ఒక బీసీ మహిళగా ఆ రోజు కవయిత్రి మొల్ల గారు ఎంతో ఖ్యాతి పొందినటువంటి మహిళ. ఈరోజు అదేవిధంగా తిరుపతిలో కూడా ఇక్కడ శాలివాహన సంఘం సంబంధించినటువంటి కులానికి సంబంధించినటువంటి నాయకులు, ప్రజలు చాలామంది ఉన్నారు. వారికి గుర్తుగా కూడా మొల్ల యొక్క ఎదురుగానే కుమ్మరితోపు అనే వీధి కూడా ఉంది. సో ఆమె జయంతిని స్మరించుకుంటూ ఈరోజు చేస్తాం. బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా బీసీ కులాల్లో పుట్టి ఎంతోమందికి ఆదర్శ వనితగా పేరు తెచ్చుకున్న ఆమెను స్మరించుకుంటూ మా అందరి యొక్క ఈరోజు వెనుకబడిన వర్గాలకు సంబంధించిన నాయకులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించారు.
వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీవారి పాదాల చెంత ఆమె విగ్రహం ఏర్పాటు చేసుకోవడం, ఆమె ఘనంగా ఈరోజు నివాళులు అర్పించుకోవడం, ఈ సందర్భంగా కూడా మరొకసారి వెనుకబడిన వర్గాలు కానీ ఇతరులు కానీ అందరూ కూడా పేద వర్గాలన్నీ కూడా ఆమె చూపిన బాటలో ఆమె రచించిన గ్రంథాలన్నీ కూడా చూసుకొని ఆ మార్గాల్లో అనుసరించాలని కూడా అందరినీ కోరుకుంటున్నాం. అంత గర్వంతో చాలా ఫీల్ అవుతున్నాము. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇక్కడ ప్రభుత్వం తరఫున గొప్పగా జరిపిస్తామని చెప్తున్నాం. మొల్లమాంబ సాహితీ విజ్ఞాన పీఠం చైర్మన్గా పనిచేస్తున్నా. ఈ కార్యక్రమం తిరుపతి పట్టణ ప్రజలందరికీ ముందు 560వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి రాజకీయ నాయకులు, సంఘ సంస్కర్తలు, విద్యావేత్తలు అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ఇంత ఘన విజయాన్ని అందించినందుకు తిరుపతి వాసులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి విగ్రహ కమిటీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో తిరుపతి జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్క విద్యార్థి కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ ఆకాంక్షించారు. డిజిటల్ బోర్డ్స్ అయితేనేవి, అదేవిధంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో మరి మీకు చరిత్ర తెలపడానికి కానివ్వండి, సైన్స్ ల్యాబొరేటరీస్ కానివ్వండి, అన్నీ కూడా ఈరోజు మీకు చేరువ చేసి ఈరోజు ఉన్నటువంటి మరి విద్యను అభ్యసిస్తేనే ఏదైనా కూడా అభివృద్ధి, ఏ రాష్ట్రమైనా ఏ కుటుంబమైనా ఆ కుటుంబంలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటే ఆ కుటుంబం ఎక్కువ అభివృద్ధి చెందుతుంది. ఆ విధంగా ఎక్కువ కుటుంబాలు చదువుకున్న వాళ్ళు ఉంటే ఆ సమాజంలో ఆ సమాజం అభివృద్ధి చెందుతుంది. అలాంటి సమాజంలో ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఉంటే ఈ రాష్ట్రం కూడా ఆ విధంగా ఉన్నత స్థానానికి తీసుకురావాలని ఈ రోజున మీ అందరినీ కూడా ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వం మీకు ఇస్తున్నటువంటి అవకాశాన్ని మీరు అందిపుచ్చుకొని మరి పరిగెత్తాలని కూడా మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. పిఠాపురంలో మార్చి 14వ తేదీ శుక్రవారం జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు తిరుపతి నుంచి జనసేన పార్టీ కేడర్ ప్రధాన నాయకులు అలిపిరి గరుడా సర్కిల్ నుండి గురువారం బయలుదేరారు. కష్టానికి 12 ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి పోరాటాలకి 11 సంవత్సరాలు అధికారం లేకుండా ఈ యొక్క జనసేన ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకున్నాం. ఈరోజు అధికారంలో ఉండి జనసేన ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో ఒక పండగ వాతావరణంలో చేసుకుంటున్నాం. దానికి పిఠాపురం బహిరంగ సభకి తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారి ఆదేశాల మేరకు తిరుపతి నుంచి భారీ ఎత్తున 50 వెహికల్స్లో భారీ జనసముద్రంతో పిఠాపురం సభ విజయవంతం చేయడానికి ఈరోజు తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత టెంకాయలు కొట్టి సభ విజయవంతం కావాలని చెప్పి మొక్కుని ఈరోజు పిఠాపురంకి బయలుదేరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ పాలిటెక్నిక్ డిప్లొమాలో ప్రవేశం కొరకు నిర్వహించే పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ విడుదల చేసినట్లు కళాశాల జనరల్ హెచ్ఓడి గౌరీశంకర్ పేర్కొన్నారు. 20-25వ తేదీన నిర్వహిస్తారు. తిరుపతి జిల్లాలో తిరుపతి, సత్తివేడు మరియు గూడూరు పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షని నిర్వహిస్తారు. ఈ ప్రవేశ పరీక్ష రాయడానికి ఎస్ఎస్సి పాస్ అయిన విద్యార్థులు, అలాగే ఇప్పుడు ఎస్ఎస్సి రాస్తున్న విద్యార్థులు కూడా అర్హులే. పాలిసెట్ ఎగ్జామ్కు అన్ని పాలిటెక్నికుల్లో ఉచితముగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ శిక్షణా కార్యక్రమానికి వచ్చే విద్యార్థులకు పాలిసెట్ మెటీరియల్ కూడా అందజేస్తారు. ఈ విద్యార్థులు తమ సమీపంలోని ఏ ప్రభుత్వ పాలిటెక్నిక్లోని హెల్ప్లైన్ సెంటర్కైనా వెళ్ళి అక్కడ వాళ్ళు ఆన్లైన్లో ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. 15/4/20 తేదీ చివరి తేదీ దరఖాస్తులు దాఖలు చేయడానికి. అలాగే శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్లో కూడా హెల్ప్లైన్ సెంటర్ ఉంది. డీసీసీబీ చైర్మన్ రేసులో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త తెల్లగుండ్లపల్లికి చెందిన మోహన్ నాయుడుకు కేటాయించే అవకాశాలు కనిపిస్తోంది. సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త తెల్లగుండ్లపల్లికి చెందిన మోహన్ నాయుడు వ్యవసాయ కుటుంబం నుండి వచ్చి ప్రజాసేవలో తరిస్తున్నారు. వీనితుడు 1996వ సంవత్సరం నుండి తెలుగుదేశం పార్టీకి క్రియాశీలకంగా వ్యవహరించి పార్టీ విజయానికి విశేషంగా కృషి చేశారు.
వ్యాపారాల విస్తరణలో భాగంగా బెంగళూరు వెళ్లి వ్యాపారాలు నిర్వహించి 2024 ఎన్నికల్లో పూతలపట్టు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేసిన విషయం తెలిసిందే. ఎలాంటి పదవులు ఆశించకుండా పార్టీ కోసం నిస్వార్థంగా సేవ చేసే వ్యక్తి రాజకీయ పదవులతో పాటు నామినేట్ పద్ధతిలో డీసీసీబీ చైర్మన్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈయనకు డీసీసీబీ చైర్మన్ పదవి లభిస్తే రైతులకు న్యాయం జరుగుతుందని పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు భావిస్తున్నారు. నేను మన తెలుగుదేశం పార్టీకి ఆనెస్ట్గా పనిచేసిన అంతే. ఏంటంటే నేను ఫస్ట్ ఎస్సీలు, బీసీలు వీళ్ళ దగ్గరికి వెళ్ళిన, వాళ్ళే వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంకు కాబట్టి నేను వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు ఏం ఆశిస్తే వాళ్ళతో పాటు మమేకమయ్యి నేను కంప్లీట్గా వాళ్ళకి ఏం కావాలంటే దాన్ని చేసి నా వంతు నేను కృషి చేసి నేను ఎంతవరకు వైఎస్ఆర్సీపీ ఓట్లని తెలుగుదేశాన్ని కన్వర్ట్ చేయాలని చేశాను. ఇప్పుడు కూడా పేద ప్రజలను మర్చిపోకుండా వాళ్ళకి కావాల్సినటువంటి వసతులంతా కల్పించి వాళ్ళని బాగా చూస్తే అప్పుడు ఖచ్చితంగా కూడా మనకు గ్యారంటీగా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారు. బీసీలని, ఎస్సీలని ఫస్ట్ ప్రయారిటీలో పెట్టుకుని ఎవరైతే ముందుకు పోతారో వాళ్ళు ఖచ్చితంగా కూడా ఆదర్శప్రాయంగా ముందుకు వస్తారు. స్వయం సహాయక సభ్యులకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో అర్హులైన 25 మంది సభ్యులకు ఎలక్ట్రిక్ 2 వీలర్స్ను అందజేయడం శుభ పరిణామం అని మెప్మా పీడీ రవీంద్ర తెలిపారు. ఆర్డర్ పెట్టిన 2 నిమిషాల్లో వచ్చి నియర్ బై ఉన్న వాళ్ళే వచ్చి మన దగ్గర రావడం జరుగుతుంది. చాలా తక్కువ రేటు, చాలా ఈజీ, కంఫర్టబుల్గా ఉంటుంది. ఆటోలో 10 మంది ఎక్కించుకొని వాళ్ళు తిరుగుతుంటారు. కానీ ర్యాపిడోలో సింపుల్గా వచ్చి మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా వితిన్ సెకండ్స్లో చాలా తక్కువ ప్రైస్తో ఒక మంచి సాధనం అన్నమాట ఇది. మరి అలాంటిది మెప్మా వాళ్ళు ముందుకొచ్చి 25 మంది ఇక్కడ తిరుపతి పట్టణంలో 25 మంది ఈ ప్రోగ్రామ్కి అటాచ్ అయ్యి ఈ 25 బైకులు తీసుకొని ఈ రోజు నుంచి మీరు రోడ్ల మీదకి వెళ్తున్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకా రాబోయే కాలంలో మనం ఇంతటితో ఆకుండా ఇంకా ఎక్కువ కావాలన్నా చేద్దాం. అదేవిధంగా ఆటోస్ కూడా మనం ఓన్లీ బైకులు మాత్రం ఇప్పుడు తీసుకుంటున్నాం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డి, దిల్రుబా చిత్ర బృందం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేయగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలతో తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శనానంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. దిల్రుబా సినిమా రేపు రిలీజ్ అవబోతుంది, అందుకే స్వామిని దర్శించుకోవడానికి వచ్చాము. నా ప్రతి సినిమాకి రావడానికి ప్రయత్నిస్తుంటాము. ఖచ్చితంగా ఈ సినిమా కూడా మీ అందరికీ నచ్చుతుందని వి ఆల్ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. ఈరోజు ఈవినింగ్ నుంచే ప్రీమియర్ చేస్తున్నాం. రేపు 14th మార్చ్ రిలీజ్ అవుతుంది. మీ అందరికీ సినిమా నచ్చాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఉందన్న ఇంకా ఒక 3 ఫిల్మ్స్ ప్రీ ప్రొడక్షన్లో ఉన్నాయి, అది అనౌన్స్ చేస్తాం. అందరికీ నమస్కారం. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. స్వామి దర్శన్ తర్వాత రేపు టుమారో నా ఫిల్మ్ దిల్రుబా రిలీజ్ అవుతుంది. సో మీ బ్లెస్సింగ్స్ కావాలి అండ్ సపోర్ట్ కావాలి. సో మీ అందరూ థియేటర్కి రమణి అండ్ ప్లీజ్ నా ఫిల్మ్ సపోర్ట్ చేయండి. అండ్ హ్యాపీ హోలీ విషెస్ టు ఆల్ ఆఫ్ యూ. The first time here in the temple, so I'm very grateful to be here. Take the blessings on my first debut in Telugu cinema. We need your support. Please watch our film. చట్టం మరియు మహిళా సాధికారత అనే అంశంపై స్విమ్స్ హాస్పిటల్ నందు సుప్రీంకోర్టు జడ్జ్ ఎస్విఎన్ బట్టి పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ వీసీ ఆర్వి కుమార్, మెడికల్ సూపరింటెండెంట్ రామ్ తదితరులు పాల్గొన్నారు. From the Sri Venkateshwara Institute of Medical Sciences have a great privilege and an honor to have with us today as the chief guest and the chief orator of the day's function, Honorable Justice Sarasa Venkata Narayana Bhatti Garu. This place always attracts me and I miss no opportunity to visit the Pilgrim Center. All through, this has been the primary reason to visit Tirupati. Now the additional reason I have is a good acquaintance, a good friend, and also a person who understands the agony of a patient and what best he could do within his ability
that is Dr. R.V. Kumar, his presence as the director of this institute and also Vice Chancellor. జీవ వైవిధ్య చట్టం ప్రకారం అడవుల్లోని విలువైన సంపదను దోపిడీ చేస్తే జైలు శిక్ష పడవచ్చని ఏపీ రాష్ట్ర బయోడైవర్సిటీ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ హెచ్చరించారు. సెకండరీ తిరుపతిలో తిరుపతి అంటే దాదాపు చుట్టుపక్కల కాదు తిరుపతి సరౌండింగ్స్లో ఒక 10 ఎకరాల్లో కనీసం 10 ఎకరాల్లో బయోడైవర్సిటీ పార్కులు ఏర్పాటు చేయాలి అని 2019లోనే ఒక ప్రశ్న తీసుకోవడం జరిగింది. కొంతవరకు ఆ పని ముందు కూడా పోయింది. అప్పటి కూడా వాళ్ళు వెంకటపాలెం దగ్గర ఎక్కడో ఒక ల్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత ఏమైనా తెలియదు కానీ గత 5 సంవత్సరాలుగా మొత్తం అన్ని నిజంగా ఉన్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఫైళ్ళన్నింటినీ బయట ఇస్తాము. సో మా బోర్డు నిర్ణయించిన ప్రకారం తిరుపతిలో ఏ విధంగా అయితే బయోడైవర్సిటీ పార్క్ ఏర్పాటు చేయాలని నిన్న పొద్దున్న జిల్లా కలెక్టర్ గారు వెంకటేశ్వర గారితో జిల్లాలో రేణిగుంట గ్రామ పంచాయతీని ఆదర్శ పంచాయతీగా నిలిపి స్వచ్ఛ రేణిగుంటను సాధించేందుకు పంచాయతీ ప్రజలు సహకరించాలని పంచాయతీ ఈవో మణి కోరారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా తడి చెత్త పొడి చెత్తపై గురువారం రేణిగుంట పంచాయతీ కార్యాలయంలో ఈవో సిటీ కేబుల్ ప్రతినిధితో మాట్లాడుతూ పంచాయతీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రాలో రేణిగుంట పంచాయతీకి సిబిఐడి కాలనీ వద్ద SWPC షెడ్ ఉన్నదని దాని ద్వారా చెత్త నుండి సంపదను తయారు చేయుటకు ప్రజలందరూ సహకరించాలని అన్నారు. ప్రతి ఇంటి వద్దకు రోజు మార్చి రోజు కానీ లేదా 2 రోజులకు ఒకసారి ఉదయం 6 గంటల పైన చెత్తబండి రావడం జరుగుతుందని ప్రజలందరూ తడి చెత్త పొడి చెత్త హానికరమైన చెత్తను ఇంటి వద్దనే వేరు చేసి అందజేయాలని అన్నారు. 3 నెలలుగా మనం ప్రయత్నాలు చేస్తున్నాము. ఇప్పుడైతే తడి చెత్త పొడి చెత్త వేరు చేసేయాలని ప్రతి ఇంటికి వెళ్ళి మోటివేట్ చేయడం జరిగింది. అదే విషయాన్ని మనం గుర్తు చేయడం కూడా జరిగింది. రెండో అంశం ఏంటంటే తడి చెత్త పొడి చెత్త వేరుగా ఇచ్చినారంటే తడి చెత్త ద్వారా కూడా ఆదాయం వస్తుంది, పొడి చెత్త కూడా అమ్మేసి గ్రామ పంచాయతీ ఆధారం ఉంటుంది. అదేవిధంగా గ్రామంలో కూడా శుభ్రంగా ఉంటుంది. వీధిలో కానీ కాలువలో కానీ ఎవరు విడిగా చెత్త వేయకూడదని ప్రతి ఇంటికి చెప్పడం జరిగింది. ఒకవేళ వేసినా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాం. వ్యోమగాములు సునీత విలియమ్స్, బచ్ విల్మోర్ రాక విషయంలో మళ్లీ నిరాశ ఎదురైంది. వీరిద్దరి రాక ఇంకాస్త ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి వీళ్లను భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్ సంయుక్తంగా క్రూ 10 మిషన్ చేపట్టింది. అయితే ఇవాళ జరగాల్సిన ఈ ప్రయోగం చివరి నిమిషంలో నిలిచిపోయింది. కిందటి ఏడాది క్రూ 9 మిషన్లో భాగంగా ISSకి వెళ్లిన సునీత విల్మోర్లు అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. అయితే క్రూ 10 మిషన్ ద్వారా మరో 4 వ్యోమగాముల్ని అక్కడికి పంపి ఆ ఇద్దరిని వెనక్కి రప్పించాలని అనుకున్నారు. ఈ ఉదయం ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష ప్రయోగ కేంద్రం 39A కాంప్లెక్స్ నుంచి రాకెట్ ప్రయోగం కౌంట్డౌన్ సైతం దగ్గర పడింది. అయితే చివరి నిమిషంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగం నిలిచిపోయింది. రాకెట్ హైడ్రాలిక్ సిస్టంలో సమస్య ఉత్పన్నం కావడంతో ప్రయోగం నిలిపివేసినట్లు నాసా ప్రకటించింది. దీంతో 4 వ్యోమగాములు బయటకు వచ్చేశారు. రేపు లేదంటే ఎల్లుండి ఈ ప్రయోగాన్ని తిరిగి నిర్వహించే అవకాశం ఉన్నట్లు ఇటు నాసా అటు స్పేస్ ఎక్స్ ప్రకటించుకున్నాయి. ఈ ప్రయోగం జరిగిన వారం తర్వాత సునీత విల్మోర్లు భూమి మీదకు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. కోల్కతాకు తుఫాన్ ముప్పు పొంచి ఉంది. ఇరాక్, బంగ్లాదేశ్ కేంద్రంగా తుఫాన్ ఏర్పడిందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పశ్చిమ బెంగాల్ సహా మరో 18 రాష్ట్రాలకు వర్షం ముప్పు పొంచి ఉందని తెలిపింది. తుఫాన్ కారణంగా ఉత్తర భారతదేశంతో పాటు ఢిల్లీ, NCR పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 15 వరకు జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో హిమపాతంతో పాటు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. మార్చి 13న పంజాబ్, హర్యానాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఇక మార్చి 15 వరకు రాజస్థాన్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే తూర్పు రాష్ట్రాలైన బీహార్, పశ్చిమ బెంగాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, మేఘాలయ, త్రిపుర వంటి ఈశాన్య రాష్ట్రాల్లో మార్చి 15 వరకు వర్షాలు కురుస్తాయి. ఇక అరుణాచల్ ప్రదేశ్లో భారీ హిమపాతం సంభవించవచ్చని పేర్కొంది. దక్షిణాది రాష్ట్రాలను కూడా IMD హెచ్చరించింది. తమిళనాడు, కేరళలో కూడా వర్షాలు కురుస్తాయని తెలిపింది.
పరిస్థితులు చేదాటితే స్కూళ్లు, కళాశాలలకు సెలవులు ఇవ్వాలని అధికారులకు రాష్ట్ర ప్రభుత్వాలు సూచించాయి. ఇక ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వాతావరణ శాఖ తెలిపింది. గల్వాన్ సంఘటన తర్వాత టిబెట్ సరిహద్దులపై ప్రత్యేక దృష్టి పెట్టింది భారత ప్రభుత్వం. రోడ్డుపై గుంతలున్నా, కాస్త ఎగుడుదిగుడుగా ఉన్న వాహనాలు నడపడం కష్టం. గతుకుల రోడ్డుపై వాహనాలు మొరాయిస్తుంటాయి. అసలు రోడ్డే లేని చోట, ఇంకా చెప్పాలంటే కొండలు, లోయలు, వాగులు, వంకలు, మంచుతో కప్పేసిన నేలలు, ఇలాంటి విభిన్న భౌగోళిక పరిస్థితులున్న ప్రాంతాల్లో అన్ని వాహనాలు నడపలేం. అందుకే సరిహద్దుల్లో పహారా కాచే సైన్యం ఒకచోట నుంచి ఇంకో చోటకు వెళ్లాలంటే కాలినడకను ఎక్కువగా ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రతికూల వాతావరణంలో భద్రతా సిబ్బంది కళ్లు కప్పి దేశంలో చొరబడాలని ప్రయత్నించే పాకిస్తాన్ ఉగ్రమూకలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఇలాంటప్పుడు మన సైన్యాన్ని సాంకేతికంగా మరింత బలోపేతం చేసి ఉగ్రవాదుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశలో భారత ప్రభుత్వం ఆల్ టెర్రైన్ వెహికల్స్ ATVSను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంతకీ ATV అంటే ఏంటి, దాని ప్రత్యేకతలేంటి తెలుసుకుందాం. ఆల్ టెర్రైన్ వెహికల్ అంటే ఎలాంటి భౌగోళిక పరిస్థితుల్లోనైనా సరే దూసుకెళ్లే వాహనం అని అర్థం. అంటే కొండలు, లోయలు, ఎడారి ఇసుక నేలలు, అడవులు, రాళ్లు రప్పలతో కూడిన వాగులు, మంచుతో కప్పేసిన మార్గాలు, ఇలా ఎక్కడైనా సరే ఆ వాహనంలో ప్రయాణం చేయవచ్చు. ఇవి సరిహద్దులను కాపుగాసే సైన్యానికి చాలా అవసరం. ముఖ్యంగా పాకిస్తాన్ సరిహద్దుల్లో లైన్ ఆఫ్ కంట్రోల్ LOC, టిబెట్ చైనా సరిహద్దుల్లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ LAC వద్ద వీటి అవసరం ఎక్కువగా ఉంది. పూర్తిగా సంక్లిష్టమైన భౌగోళిక ప్రాంతాల్లో LOC, LAC ఉన్నాయి. ఇక్కడ కాపలా కాయడం అంటే కత్తి మీద సాములాంటి వ్యవహారమే. సరిహద్దుల్లో సైన్యం కాపలాగా ఉండే వాచ్ టవర్ల నుంచి తమ యూనిట్లకు చేరుకోవాలన్నా, యూనిట్ నుంచి మరో బృందం వాచ్ టవర్ వద్దకు చేరుకోవాలన్నా కాలినడక సాగించాల్సిందే. ఇలాంటి చోట ఇప్పుడు ATVలను వినియోగించనున్నారు. తద్వారా వేగంగా సైన్యం రవాణా సాధ్యపడుతుంది. ఉగ్రవాదుల చొరబాట్ల సమయంలో వారిని వెంటాడి పట్టుకోవడానికి ఇవి చాలా ఉపయోగకరంగా మారనున్నాయి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 89,460 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 8,100 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,12,100 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 104 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సునీత విలియమ్స్ రాక మళ్లీ నిరాశే, చివరి నిమిషంలో ప్రయోగం వాయిదా. సరిహద్దు గస్తీలో భారత ఆర్మీ కీలక ముందడుగు, ఇక శత్రు దేశాలకు వణుకే. తుఫాన్ ముప్పు, మరో 18 రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక. ఘనంగా కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలు, మహనీయురాలి స్ఫూర్తిని కొనియాడిన మేధావులు. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం, ఏసీబీకి కేసును బదిలీ చేయాలని కోర్టును ఆశ్రయించిన సిట్. తిరుపతిలో భారీగా అక్రమ మద్యం స్వాధీనం, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.